ఏందే నిద్ర వస్తుంది మంచిగా. నిద్ర వస్తుందా? ఇంకా మరి దగ్గరికి పోయి 100 రోజుల పని వస్తాను, 100 రోజుల పని వస్తాను. నీ బతుకు రూపాయి రూపాయి చెప్పులు చెప్పయ్యపో. నీ బతుకు రూపాయి 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 రావట్లేదే. ఈ రేకుల అడుగు బంగ్లా కడతా, బంగ్లా మొండకు కారు పెడతా, కార్లో నువ్వు కూసో. ఆహా, అట్లయితే బాత్రూమ్ లో ఒక మగ్గు కొనిపెట్టు, చుట్టాలత్తే ఇజ్జత్ పోతుంది, బాటిల్ కోసి పెడుతుంది. జాబ్ కార్డులు రాయమంటే మా తింపబడుతుంది. అయ్యో పిల్లగా, జాబ్ కార్డులు రాయమంటే మా తింపబడుతుంది. తెచ్చినావా ఏమో జాబ్ కార్డులు రాయమంటే తింపబడుతుంది పిల్లగా. తెచ్చినావా? ఏంటిది పిల్లగా? అదే ఇప్పుడు మందం అయితే రాయి, రేపు తీసుకొస్తా. సరే, మరి ఉన్నాయా? ఏంటి దాన్ని గోక్తాడు అవే. అదేంటిదిరా అది? చుట్టుకుంటా గానీ నువ్వైతే రాయి, ఏందో ముచ్చట్లకు మూతు చాపుతాను. అయ్యో రాత్తపో. వీడే జాకి పెద్ద లేకిగాడు. ఏ బ్రో, ఆర్ యు రెడీ? అందుకోయ్ బర్రి ఏం బంగారు మాట కాదు అది. ఏమైనా తినాలే పండాలే, రూపాయి కట్టం చేసింది లేదు. ఓయ్ ఏం చేస్తాను? గా మరి దగ్గరికి పోయి బంటలు కదా అట్లా వస్తుంది నాకు. నీ ఏమైనా తినుడు పండుడు, రూపాయి కట్టం చేసింది లేదు. ఓయ్ నీ నిద్ర పాడుగా ఎంతసేపు అంటావు? ఏందే? అది కాదు, గా మరి దగ్గరికి పోయి 100 రోజుల పని బుక్ రాయించుకుని అది అయిపోవు కదా. షేరైదు సరే, 40 రూపాయలు వాడు. 400 350 రూపాయలు నడు, తిని చక్కగా ఉండిపో. అకాగు రావు. యాక్షన్. ఏమైనా తినుడు పండుడు, రూపాయి కట్టం చేసింది లేదు. ఎంతసేపు అంటావు? నీ నిద్ర పాడుగాను. పోయింది. ఏమన్నంటే తినుడు పండుడు, రూపాయి కట్టం చేసింది లేదు. ఓయ్ ఎంతసేపు అంటావు? నీ నిద్ర పాడుగాను. ఏందే? ఏందే అంటావేంది? కరువు పనికి పోతే కాదా ఈ పద్మక్క ఈ అక్క పేర్లు నీ గౌరక్క గౌరక్క ఏమనంటే తినుడు పండుడు, రూపాయి కట్టం చేసింది లేదు. ఓయ్ ఎంతసేపు అంటావు? ఏంది ఏందంటానవేంది? కరువు పనికి పోతే కాదా గా పద్మక్క గౌరక్క రోజు పోబట్టే మనిషికి 250 రూపాయలట. మనం ఇద్దరం పోతే 500 రాకపోనా? కరువు పనికి పోతారే. అరే గా మరి దగ్గర పోయి మనం బుక్ రాయిపోయి యాక్షన్. అత్తలేదు. యాక్షన్. ఏమైనా తినుడు పండుడు, రూపాయి కట్టం చేసింది లేదు. ఏయ్ ఎంతసేపు అంటావు? ఏందే నిద్ర వస్తుంది మంచిగా. నిద్ర వస్తుందా? గా మరి దగ్గరికి పోయి 100 రోజుల పని వస్తాను. గా మరి దగ్గరకు ఇక్కడికి వెళ్ళి యాక్షన్. గా మరి దగ్గరికి పోయి కరువు పని బుక్కులు రాయించుకొని రాపో. గా గౌరక్క పద్మక్క రోజు పోబట్టే రోజు 250 రూపాయలు పడుతున్నాయట. యాక్షన్. గా మరి దగ్గరికి పోయి కరువు పని బుక్కులు రాయించుకొని రాపో. గా గౌరక్క పద్మక్క పోతలేరా? రోజు 250 రూపాయలట. మనం ఇద్దరం పోతే 500 రాకపోనా? పోయి రాయించుకొని రాపో. Fantastic, superb, mind blowing, unbelievable. యాక్షన్. అనే మనం కరువు పనికి పోతానే, మన రేంజ్ ఏంది, మన కథ ఏంది, మన లెక్క ఏంది, మన పతారేంది, ఇజ్జత్ మనం పోద్ది. నడు సపరేట్గా నువ్వు ఇంట్లో వండు పో, నీడ వంట పో. వెంటనే అంటావు వచ్చా. యాక్షన్.
అవునే మనం ఇంకా కరువు పని కోతామే మన కత్తి ఏంది మన రేంజ్ ఏంది మన పలుకోడు ఏంది అవ్వ మానం పోద్ది ఎవరికని చెప్తే ఇజ్జతి పోద్దాడా అడు నువ్వు ఇంట్లో వండుపో నీ ఈడ వంట చల్లగా వస్తుంది పో. ఓహో ఇది భలే ఉంది అబ్బా. గట్టిగా మాట్లాడు రితికా చూడు. యాక్షన్. ఏంది అధికారమా? ఇక నా మొగడు చేసేది గవర్నమెంట్ జాబాయే. ఉందామంటే రేకులిల్లు, కట్టుకుందామంటే మంచి బట్టలు లేవు, తిందామంటే మంచి తిండి లేదు, కానీ ఇజ్జత్ పోతుందట ఆయన ఇజ్జతి. రూపాయి చెప్పులు అధికారం కదా ఫస్ట్. అబ్బో యాక్షన్. ఏంది అధికారమా? అయ్యో నా మొగడు చేసేది గవర్నమెంట్ జాబాయే. ఉందామంటే రేకుల షెడ్ ఇల్లు, కట్టుకుందామంటే మంచి బట్టలు లేవు, తిందామంటే మంచి తిండి లేదు, కానీ ఈయన ఇజ్జత్ పోద్దట ఇజ్జతి. నీ బతుకు రూపాయి చెప్పులు చెప్పయ్యపో. నీ బతుకు రూపాయి 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 చెప్పనా యాక్షన్. నీ బతుకు రూపాయి అరిగా క్లోజ్ చేసుకోమరా. రోలింగ్. యాక్షన్. నీ బతుకు రూపాయి షేపాయి చెప్పులు షేపాయి చెప్పులు. రెడీ. యాక్షన్. నీ బతుకు రూపాయి చెప్పులు షేపాయే పో. యాక్షన్. ఏంది అధికారమా? నా మొగడు చేసేది గవర్నమెంట్ జాబాయే. ఉందామంటే రేకుల షెడ్ ఇల్లు, కట్టుకుందామంటే మంచి బట్టలు లేవు, తిందామంటే మంచి తిండి లేదు, కానీ ఈయన ఇజ్జత్ పోద్దట ఇజ్జతికి. నీ బతుకు రూపాయి చెప్పులు షేపాయే పో. అవునే ఎందుకు నువ్వు పిచ్చి పిచ్చి కొడుతున్నావు? ఇప్పుడు మనం గుట్ట పనికి వెళ్ళామనుకో మనం 4 ఓట్లు కూడా వాడాయి. ఈసారి సర్పంచ్ నిలబడుతున్నా నేను ఏందో అంత ఆగమం కొడితే ఎందుకు నువ్వు పిచ్చి పిచ్చి కొడుతున్నావు? కరువు పని కొత్త మనకు 4 ఓట్లు కూడా వాడాయి. ఇప్పుడు అసలు నేను సర్పంచ్ నిలబడబోతున్నా. అంత పిచ్చి పిచ్చి చేస్తావు. డైలాగులు చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. సైలెన్స్ రాని. యాక్షన్. ఎందుకే పిచ్చి పిచ్చి కొడతావు? మనం గుట్ట పని కొత్త మనకి ఈసారి 4 ఓట్లు కూడా వాడాయి. ఈసారి సెరక్షన్ సర్పంచ్ నిలబడుతున్నా నేను. ఆహా, మనకు ఆ భాగవతం కూడా ఉన్నదా? ఎకరం పొలం పోయింది, ఆయనతో కొంప కూడా అమ్ముడు పోతుంది. తోడ సబర్ కరో. ఓకే, బయట నుంచి తిరుగుతాను. యాక్షన్. ఎటు పోతాయి అన్నీ నడిచేస్తాయి. ఎకరానికి 2 ఎకరాలు అవుతుంది. బంగ్లా వెనక 2 బంగ్లాలు కడతా. బంగ్లా కాదు, బంగ్లా రోలింగ్ కెమెరా. యాక్షన్. ఎటు పోతే ఎకరానికి 2 ఎకరాలు వస్తాయి. ఈ రేకుల అడుగు బంగ్లా కడతా. బంగ్లా మొన్న కారు పెడతా. కార్లో నువ్వు కూసో. ఆహా, అట్లయితే బాత్రూంలో ఒక మగ్గు కొనిపెట్టు. చుట్టాలత్తే ఇజ్జత్ పోతుంది. బాటిల్ కోసి పెడితివి. కెమెరా. యాక్షన్. అక్క నాకు ఒక్క నిమిషం. యాక్షన్. అయినా నీ మైండ్లో చిన్న చిన్న తాట్లు ఉన్నాయి, నా మైండ్లో పెద్ద పెద్ద తాట్లు ఉన్నాయి. నువ్వు పిసి పిసి ఉర్రకే. మీ శ్రీవారు ఇప్పుడు చెప్పమని ఉండు. సప్లకు నువ్వు ఇంట్లోకో. అంతేనా? అయితే నేనే రాయించుకత్తతి. మళ్ళీ ఒకసారి. యాక్షన్. అంతేనా? ఈ స్లో అనాలి ఇంకొంచెం. మంచిగా. యాక్షన్. అంతేనా? అయితే నేనే రాయించుకత్తతి. నువ్వు వండు. యాక్షన్. అంతేనా? అయితే నేనే రాయించుకత్తతి. నువ్వు వండు. నువ్వు వండుకొని ఉన్నా. యాక్షన్. అంతేనా? అయితే నేనే రాయించుకత్తతి. నువ్వు వండు. ఓ పిల్లగా, గా పని బుక్కులు రాయరాదు? పని బుక్కులో పని బుక్కులు ఓ పిల్లగా, గా పని బుక్కులు రాయరాదు? పని కత్తారా? రేపటి నుంచి వద్దాం అనుకుంటున్నాం. మా అన్న వస్తాడా? ఎందుకు రాడు? అత్తడు. ఒక్కటే బాత్రూమ్ ఎందుకు రాడు? వాడు మాట్లాడతాడు. మైక్ దగ్గర ఒక్క నిమిషం బ్రో.
ఓ పిల్లగా ఇంకా పని బుక్కులు రాయరాదు అన్నకు నాకు. పనికి వస్తారా? అత్తం అన్న వస్తాడా? అన్న నేను ఇద్దరు మొత్తం రేపటి నుంచి నడతారా? నడుస్తాం పిల్లగా, నువ్వైతే రాయరాదు. 3 కిలోమీటర్లు ఉంటుంది. నడుస్తామయ్యా. అన్నిటి వేయండు. అన్న ఇంటికాడనే అన్నాడు, ఏం చెప్తాడు? రాస్తానా? నువ్వేవి? యాక్షన్. ఓ పిల్లగా ఇంకా పని బుక్కులు రాయరాదు అన్నకు నాకు. పనికి వస్తారా? అత్తం. మా అన్న వస్తాడా? అత్తడయ్యా. బండి ఉందా? ఉన్నదయ్యా. గుట్టకు నడతారా? నడుస్తామయ్యా. 3 కిలోమీటర్లు ఉంటాయి మరి. ఉండని అయ్యా, నడుస్తాము. మా అన్న ఏం చెప్తుండు? ఏం చేస్తాడు? పన్నాడు. ఏడు అర్రాలు. పనికి వస్తారా? అత్తం. అన్న నువ్వు వస్తారా? అత్తమయ్యా. అదన్న ఒక్క నిమిషం. రెడీ? పనికి వస్తారా? అత్తం. అన్న వస్తాడా? అత్తడయ్యా. గుట్టకు 3 కిలోమీటర్లు నడవాలి. ఇక నడుతాం, నడవకుంటే తప్పుతుందా చెప్పు? పొద్దుగాలు లేస్తారా? లేస్తామయ్యా. బండి ఉందా? బండేడ పాడైంది, బండి ఉంటే మంచిగానే ఉండు, నడుచుడే. అన్ని ఇన్నో లెక్కించుకొస్తారు. మీ అన్నయ్య చి మాకు బండే లేదా, ఎక్కించుకొచ్చుడే ఎక్కువైంది. తింపుడే ఎక్కువ ఉంది. అంతేనా? నువ్వు రాయ్యా, నీ తింపుడు ఎక్కువ ఉన్నది. ఇది అంతేనా? అంతేనా? ఇప్పుడు కెమెరా యాక్షన్. బండేడ పాడైంది, నడుచుడే. బండి ఉంటే మంచిగుండు. ఏ బండి పడింది, బండి నడుచుకుంటా చూడేనా. రెడీ? యాక్షన్. బండేడ పాడైంది, బండి నడుచుకుంటా వచ్చుడే. అంతేనన్నది తర్వాత. ఓకే ఓకే రోలింగ్ కెమెరా యాక్షన్. నిన్ను జాబ్ కార్డు రాయమంటే ఏమో తింపబడుతుంది పిల్లగా. అయ్యో అడగాలి కదా. అయ్యో తెచ్చినావా? ఏంటిది? నేను ఎట్లా అడుగుతాడు? జాబ్ కార్డులు రాయమంటే ఏమో తింపబడుతుంది. యాక్షన్. అయ్యో పిల్లగా, జాబ్ కార్డులు రాయమంటే ఏమో తింపబడుతుంది. తెచ్చినావా? తెచ్చినావా? అదో. గట్టిగా అంటున్నావు, నీ వాయిస్ ఓకే. అయ్యో పిల్లగా, జాబ్ కార్డులు తెమ్మని రాయమంటే. జాబ్ కార్డు రాయడం ఇంపార్టెంట్. రెడీ? యాక్షన్. అయ్యో పిల్లగా, జాబ్ కార్డులు రాయమంటే ఏమో తింపబడుతుంది. తెచ్చినావా? ఏంటిది? అట్టుగానే రాస్తానా? కార్డు కార్డు. ఏం కార్డు? అయ్యో అదినే ఆధార్ కార్డు తెచ్చినావా? ఓ గయ్యా, ఇప్పుడు ఏడపాడైనా కానీ ఇప్పటి వరకు అయితే రాయి, రేపు మా తెచ్చిస్తా. సరే పో. రాయి. పొద్దుగాలు రా. ఏవిచ్కి ఏవిచ్కి? యాక్షన్. ఏమో జాబ్ కార్డులు రాయమంటే తింపబడితే పిల్లగా. తెచ్చినావా? ఏంటిది పిల్లగా? అదే అదే. అయ్యో పిల్లగా, జాబ్ కార్డులు రాయమంటే అంత తింపబడుతుంది. తెచ్చినావా? ఏంటిది? అదే కార్డు. అదంటే ఏంటిది పిల్లగా? జర అర్థమయ్యేటట్టు చెప్పు. ఇటుండబ్బా నువ్వు. రోలింగ్ కెమెరా యాక్షన్. ఏమో ఆధార్ కార్డు. రెడీ? ఏమో జాబ్ కార్డులు రాయమంటే అంత దింపబడుతుంది. తెచ్చినావా మరి? ఏంటిది? అదే కార్డు. అబ్బా ప్లీజ్ గంతగా సరించుకో, తెలవనట్టు మాట్లాడు. ఏంటిది? కూర్చున్నా. గట్లా ఏంటిది? ఆ. ఏమో జాబ్ కార్డులు రాయమంటే అంత దింపబడుతుంది. తెచ్చినావా మరి? ఏంటిది? అదే కార్డు. అదంటే ఏంటిది పిల్లగా? జర అర్థమయ్యేటట్టు చెప్పరాదు. అయ్యో ఆధార్ కార్డు పట్టుకురాపోయినావు. ఓ ఆధార్ కార్డులా? ఏడపాడైనాయో, ఇప్పుడు నేను ఎడెక్కుతా కానీ ఇప్పటి వరకు అయితే రాయి, రేపు తీసుకొస్తా. పట్టుకొస్తావా? పట్టుకొస్తా. మర్చిపోకు మరి. మర్చిపోను.
రేపు మరి నీళ్ళ డబ్బా తెచ్చుకో. సరే కానీ అయితే మరి అవి ఉన్నాయండి అవేంటి మరి అవి ఉన్నాయా పచ్చడికి వెళ్తాం ఫస్ట్ కంచెలా? ఓకే. ఏమో జాబ్ కార్డులు రాయమంటే అంత దింపబడి పిల్లగా. మరి తెచ్చినావా? ఏంటిది అవే కార్డులు. కార్డులు అన్నాడు ఆయన ఫస్ట్. అగో. ఏం కత్తి అగో. ఏమో జాబ్ కార్డులు రాయమంటే అంత దింపబడితివి. మరి తెచ్చినావా? ఏంటిది అవే కార్డులు. అవేంటి పిల్లగా జర అర్థమయ్యేటట్టు చెప్పరాదు. అయ్యో ఆధార్ కార్డులు పట్టుకురాపోయినావు. ఆధార్ కార్డులా అవి ఎక్కడో మూలన పడేసిన గైకి ఇప్పుడు దొరికాయి కానీ ఇప్పుడు మందం అయితే రాయి రేపు తీసుకొస్తా. సరే మరి ఉన్నాయా? ఏంటి అగో దాన్ని గోక్తాడు. అవే. అదేంటిదిరా అది? అయ్యో అవి ఏంటి పిల్లగా జర అర్థమయ్యేటట్టు చెప్పరాదు. అన్ని ఎట్లనో మాట్లాడబడుతుంది. అయ్యో పారలు గడ్డపారలు ఉన్నాయా అంటున్నా. అయ్యా మా ఉన్నాయి అక్కడ మూలకు పడేసిన. ఫిలిం పట్టినాయా? సరే సరే మరి అవి ఉన్నాయా? అగో మళ్ళా ఏంటి పిల్లగా. అయ్యో పారలు తట్టలు గడ్డపారలు అదినే. ఓ గయ్యా మా ఉన్నాయి మూలకు పట్టుకురారు మరి. మా పట్టుకత్తా నువ్వైతే రాయరాదు. సరే నీళ్ళ డబ్బా తెచ్చుకో మరి. మా తెచ్చుకుంటా నువ్వు రాయి. సరే అన్నను జల్దీ లెమ్మను. ఆ డబ్బాకింత తట్టిపోతా చుట్టుకొచ్చుకోరి చల్లగా ఉంటుంది. సరే సరేనయ్యా. అయ్యో అదినే పారలు పారలు. ఓకే సరే నాకు ఉన్నాయా సరే గారు మళ్ళా సరే మరి ఉన్నాయి అవి. అవ్వంటే ఏంటి పిల్లగా మళ్ళా. అవే అదినే తారలు మళ్ళా మళ్ళా పార. సరే కానీ అవి ఉన్నాయా మరి? మళ్ళా అవ్వంటే ఏంటి పిల్లగా. అవే ఇక పారలు గడ్డపారలు తట్టలు. ఓ గయ్యా మా ఉన్నాయి మూలకు పట్టుకొచ్చుకోరి మరి. పట్టుకొచ్చుకుంటాం నువ్వైతే రాయి పిల్లగా. ఏమో సరే నీళ్ళ డబ్బా తెచ్చుకో అదినే మరి. నీళ్ళ డబ్బా మా తెచ్చుకుంటా నువ్వు రాయి నేను పోతాను. ఇంత తట్టుబొంత చుట్టుకొని రా చల్లగా ఉంటుంది. ఎండలు బాగా కొడుతున్నాయి. సరే సరే కొద్దిగా తొందర లేవు. సరే నువ్వు రాయి పిల్లగా జాబ్ కార్డులు వచ్చేటట్టేమో ముచ్చట్లకు మూడు జాపుతాను. రేపు చూసుకుంటా పో నిన్ను. రేపు చూసుకుంటా పో నిన్ను. నీ కెమెరాకి చూడండి నా మీదకి చూడండి. నువ్వు అన్నావు మరి అవి తెచ్చు. మరి నీళ్ళ డబ్బా తెచ్చుకో. సరే ఇంత తట్టుబొంత చుట్టుకొచ్చుకో అదినే ఎండలు బాగా కొడుతున్నాయి. చుట్టుకుంటా కానీ నువ్వైతే రాయి ఏందో ముచ్చట్లకు మూతు జాపుతాను. అయ్యో రాత్తపో. వీడే జాకి పెద్ద లేకిగాడు.